ఎచ్చెర్ల జనసేన నాయకులు పోగిరి సురేష్ బాబుతో ఫేస్ టు ఫేస్. పోగిరి సురేష్ బాబు కేర్ ఆఫ్ ఎచ్చెర్ల ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా, కళాశాల అధినేతగా, వ్యాపారవేత్తగా అంచెలంచెలుగా ఎదిగిన నేపథ్యం. ఎంతో మంది పేద విద్యార్థులకు విద్యాదానం చేసిన ఘనత పోగిరి సురేష్ బాబుది. ప్రభుత్వ ఉద్యోగిగా ఉంటూ ప్రజారాజ్యం నుంచి జనసేన వరకు అంతర్గతంగా పార్టీకి మద్దతుగా ఉన్నారన్న సానుభూతి నియోజకవర్గ ప్రజల్లో బలంగా ఉండడం సురేష్ బాబుకు కలిసొచ్చే అంశం. జనసేన అధినేత పిలుపుతో ప్రభుత్వ ఉద్యోగానికి రాజీనామా చేసి జనసేన కండువా కప్పుకున్నారు. అధినేత ఆదేశిస్తే ఎచ్చెర్ల నియోజకవర్గం నుంచి పోటీకి సిద్ధంగా ఉన్నారంటున్న ఎచ్చెర్ల జనసేన నాయకులు పోగిరి సురేష్ బాబుతో ఫేస్ టు ఫేస్. నమస్తే, వెల్కమ్ టు ఫేస్ టు ఫేస్. నేను మీ బ్రహ్మనాయుడు. ఈరోజు మనతో ఉన్నారు ఎచ్చెర్ల నియోజకవర్గం జనసేన పార్టీ నాయకులు పోగిరి సురేష్ గారు ఉన్నారు. పోగిరి సురేష్ గారితో మాట్లాడదాం. నమస్తే సురేష్ గారు. నమస్కారం సార్. బాగున్నారా? బాగున్నాం సార్. ముందుగా అడిగిన వెంటనే ఫేస్ టు ఫేస్ కార్యక్రమానికి వచ్చినందుకు నా తరపు నుంచి, మా ఛానల్ యాజమాన్యం తరపు నుంచి మా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు సార్. మీకు కూడా సార్. బ్రహ్మనాయుడు గారు అంటే మంచి బాగా ఎంకరేజ్ చేస్తారు అన్ని రకాలుగా ప్రేక్షకులను కానీ, లేదా పబ్లిక్ కూడా మంచి పేరు ఉంది. మీకు మీ ప్రైమ్ నైన్ టీవీ అందరికీ కూడా పేరు పైన నమస్కారాలు తెలియజేస్తుంది. థ్యాంక్ యూ సార్. పూర్తి పేరు సురేష్ గారా లేకపోతే సురేష్ బాబా? పోగిరి సురేష్ బాబు. సురేష్ బాబు. అవును సార్. సో నిన్న మొన్నటి వరకు ఒక స్కూల్ హెడ్ మాస్టర్. అవును సార్. యూపీ స్కూల్లో హెడ్ మాస్టర్గా చేశాను సార్. ఇప్పుడు జనసేన నాయకుడు. అవును సార్. ఇది రిటైర్డ్ అయిన తర్వాత వచ్చారా లేకపోతే సర్వీస్? నేను విఆర్ఎస్ తీసుకున్నాను సార్. ఎన్ని సంవత్సరాలు ఉందండి పదవి? ఇంకొక 9.5 సంవత్సరాలు ఉంది సార్. 9 సంవత్సరాలు ప్రభుత్వ ఉద్యోగం ఉంటే విఆర్ఎస్ తీసుకొని జనసేనలోకి వచ్చారు. అవును సార్. సాహసం చేశారని అనిపించలేదా? సాహసం అంటే నాకు ఇంట్రెస్ట్ సార్. నాకు పార్టీలో అంటే ఈ పార్టీలు అన్నీ చూస్తున్నాను నేను. రాజకీయం అవగాహన నాకు 10th క్లాస్ నుంచి అవగాహన ఉంది. అప్పటి నుంచి పార్టీల తాలూకా ఎజెండాలు కానీ, వీళ్ళు చేసే కార్యక్రమాలు ఇవన్నీ చూస్తూ, అవి కొన్ని పార్టీల్లో ఉన్నటువంటి ఆ యాక్టివిటీస్ని చూసి నేను అట్రాక్ట్ అయ్యాను. ప్రత్యేకంగా ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు అంటే నాకు ఇష్టం. ఆయన విధానాలు, ఆయన తాలూకా నీతి, నిజాయితీ, నిబద్ధత నాకు ఇష్టం. అంతకుముందు ప్రజారాజ్యంలో కూడా నేను చేశాను. అంటే ఇండైరెక్ట్గా నేను నా సపోర్ట్ వరకు నేను ఉన్నాను. కానీ దానికంటే ఇంకా బలిష్టంగా పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నారు, పార్టీని బాగా డీల్ చేస్తున్నారు. అందుకు దానికోసం అట్రాక్ట్ అయ్యి వచ్చాను సార్ నేను. ఆయన ప్రజారాజ్యంలో కూడా ఉన్నారు. ప్రజారాజ్యంలో బ్యాక్గ్రౌండ్లో ఉన్నాను సార్ నేను. అంటే ఏదైనా పబ్లిక్ సర్వీస్ చేయాలన్నది. నేను నా ఏరియాలో మ్యాక్సిమం పబ్లిక్కి నేను ఎక్కువ సర్వీస్ చేస్తాను. రోజు దాదాపు ఈవినింగ్ నేను స్కూల్ నుంచి వచ్చిన తర్వాత 10-15 మంది ఒక ఇన్సిడెంట్ ఏదో ఇష్యూస్ తోటి వస్తూనే ఉంటారు ఎవ్రీడే. వాళ్ళతో నేను ఇంటరాక్ట్ అయ్యి ఉంటాను. దానివల్ల ఇంక డైరెక్ట్గా వస్తే బెటర్ కదని కొంతమంది కోరిక మేరకు నేను బయటకు వచ్చాను సార్. బయటకు రాగానే కళ్యాణ్ గారు కూడా నాకు పిలిచి పార్టీలోకి రమ్మని ఆహ్వానించారు. ముందు కలిసారా కళ్యాణ్? కలిశాను సార్. నేను ఆగస్టు 3 కలిశాను సార్. నేను ఆగస్టు 3 కళ్యాణ్ గారిని కలిసిన తర్వాత నాతో వచ్చి మాట్లాడారు. సారు పిలిచి గుర్తుపట్టి వచ్చి మాట్లాడి మరి మమ్మల్ని ఎందుకు వదిలేసావు, నువ్వు అప్పటి నుంచి ఇంట్రెస్ట్ కదా పార్టీలో అన్నారు నాకు. సార్ లేదు సార్, నేను రావాలని ఎప్పటి నుంచి నాకు తపన ఉంది, మీరంటే నాకు ఇంట్రెస్ట్. ఆయన ఆశయాలు నాకు బాగా నచ్చుతాయి సార్. నాకు తర్వాత అవినీతి అన్నది ఆయన పట్టించుకోడు, దాన్ని అసలు వాటి జోలికే పోడు. కాబట్టి నేను అట్రాక్ట్ అయ్యి చూద్దామని వచ్చాను పార్టీ ఆఫీస్కి. వస్తే ఆయన నాకు ఆగస్టు 3 కలిసి ఇమీడియట్గా నువ్వు రిజైన్ చేసిరా, మనం కలిసి పనిచేద్దాం, ఒక 1 వీక్లో వచ్చేయగలవా అని అడిగారు నాకు సార్. ఎప్పుడు ఇది? ఆగస్టు 3 సార్. 2023 ఆగస్టు 3 సార్. నేను అక్కడి నుంచి విఆర్ఎస్కి పర్మిషన్ పెట్టుకోవాలి కదా సార్, పెట్టుకొని వచ్చేస్తాను అన్న. ఒక 2 మంత్స్లో పర్మిషన్ తీసుకొని వచ్చి కలిసాను సార్. డిసెంబర్ 2న పార్టీలో జాయిన్ అయ్యాను సార్ సమక్షంలో. 2023 డిసెంబర్ 2. అవును సార్. ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ మొత్తం ఒక 5 months లోపే జాయిన్ అయ్యాను సార్. సో ఆయన అడగంగానే వెంటనే రిజైన్ చేయాలనిపించింది? అనిపించింది సార్. మీ ఇంట్లో ఎవరితో చెప్పలేదు సార్. నేను డిస్కస్ చేయను. అంటే ఆయన ఇష్టం నాకు. అసలు ప్రజారాజ్యం నుంచి ఆయన యాక్టివిటీస్ నేను చూస్తున్నాను, చాలా అట్రాక్ట్ అవుతాను నేను. కొన్ని గవర్నమెంట్స్, కొంతమంది ప్రభుత్వాలు నేను చూస్తున్నాను సార్. నాకు అవగాహన ఉంది. నేను పోస్ట్ గ్రాడ్యుయేషన్ 3 డిగ్రీలు చేశాను నేను. అంత పబ్లిక్ తోటి నాకు కాలేజెస్ ఉన్నాయి, జూనియర్ కాలేజ్, డిగ్రీ కాలేజ్ ఉన్నాయి. స్టూడెంట్స్ దాదాపు 1,00,000 మంది స్టూడెంట్స్ నా దగ్గర నుంచి రిలీవ్ అయిన వాళ్ళు ఉన్నారు. ప్రైవేట్ కాలేజెస్ ఉన్నాయి? ప్రైవేట్ కాలేజెస్ ఉన్నాయి. ఓకే. తర్వాత ఒక ఫ్యాక్టరీ కూడా ఉంది, ఒక క్యాజువ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ కూడా ఉంది నాకు. తర్వాత వాటిల్లో ఎక్కువ పబ్లిక్ తోటి ఎక్కువ నేను ఉంటాను. పబ్లిక్ ఎలాగైతే నాతో టచ్లో ఉంటారో వాళ్ళ సమస్యలు చూసి ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి, మనం ఏదైతే ట్యాక్స్ పే చేయడమో లేకపోతే వచ్చిన ఇన్కమ్ సోర్సెస్నే వాళ్ళ సొంత అవసరాలకు ఎక్కువగా వాడుకుంటున్నారు.
ఈయనైతే ఈ మన జనసేన పార్టీలో అయితే అది కాదు. ఈయన సొంత డబ్బులను ఖర్చు పెట్టుకుంటూ పబ్లిక్ని ఎంకరేజ్ చేసుకుంటూ ప్రజాసేవ, రియల్గా ప్రజాసేవ చేయడం కోసం వచ్చిన వ్యక్తి ఈయన. అందుకు నేను అట్రాక్ట్ అయ్యాను సార్. సో మీరు రిజైన్ చేసిన తర్వాత మీ ఇంట్లో వాళ్ళు అంటే మీ పిల్లలు కానీ లేకపోతే మీ వైఫ్ కానీ ఎవరు కూడా మిమ్మల్ని ఎందుకు ప్రభుత్వ ఉద్యోగానికి రాజీనామా చేసి అడగలేదు సార్? మా పిల్లలు అడిగారు. పిల్లలకు చెప్పాను ముందే నేను. పిల్లలకు చెప్తే వాళ్ళు ఎంకరేజ్ చేశారు. పిల్లలు, బాబు మరి నీ ఇష్టం, నీకు ఎదురిస్తుంది చెయ్యి, కాకపోతే అన్నీ చూసుకో, ఫైనాన్షియల్ రిసోర్సెస్ అని చెప్పాడు. మేడం గారు అడగలేదా? మేడం గారు అడుగుతున్నారు కానీ చెప్పలేదు. చెప్తే ఆవిడ వేరే అట్రాక్ట్ అవుతుంది కదా అని చెప్పలేదు. సరే, మీకు ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా జీతం ఎంత తీసుకునేవాళ్ళు? నాకు 1,08,000 సార్ పర్ మంత్ శాలరీ. ఓకే, 1,08,000. సో 1,08,000 రూపాయలు ప్రభుత్వ జీతాన్ని వదులుకొని జనసేన పార్టీ కోసం రాజీనామా చేసి ఈరోజు పార్టీలో యాక్టివ్గా ఉన్నారు. అవును సార్. అంటే మీకు ఏమైనా కమిట్మెంట్ ఇచ్చారా కళ్యాణ్ గారు ఎచ్చెర్ల నియోజకవర్గం టికెట్ ఇస్తానని? కమిట్మెంట్, టికెట్ గురించి కమిట్మెంట్ ఇవ్వలేదు సార్. కాకపోతే నువ్వు వస్తే పార్టీ బలహీనంగా ఉంది కాబట్టి శ్రీకాకుళం జిల్లా, ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా, ఉమ్మడి విజయనగరం జిల్లాల్లో కొద్ది పార్టీని బలోపేతం చేయి, నువ్వు నీకు స్టేట్ లెవెల్లో మంచి మంచి బాధ్యతలు చెప్తే నువ్వు అర్జెంటుగా రమ్మని అన్నట్టుగా చెప్పారు సార్. టికెట్ ఇస్తాము, టికెట్ల గురించి ఎప్పుడు మాట్లాడుకోలేదు సార్ జాయిన్ అయినప్పుడు. అంటే సురేష్ బాబు గారు సాధారణంగా ప్రభుత్వ ఉద్యోగాలకి రాజీనామా చేసి వచ్చేటువంటి వాళ్ళు మీలాంటి నాయకులు దాదాపు చాలామంది ఉన్నారు జనసేన. అవును సార్. వాళ్ళందరూ కూడా నాకు తెలిసినంత వరకు కమిట్మెంట్లు తీసుకొని, కళ్యాణ్ గారి దగ్గర కమిట్మెంట్లు తీసుకొని పార్టీలో జాయిన్ అయిన పరిస్థితులు ఉన్నాయి. అవును సార్. మరి మీరు టికెట్ కమిట్మెంట్ కూడా తీసుకోకుండా మీరు ప్రభుత్వ ఉద్యోగానికి రాజీనామా చేశారు అంటే మీ భవిష్యత్తు ఏంటి అనేది మీ క్లారిటీ ఉందా? ఉంది సార్. నాకు నాయకత్వం లక్షణాలు ఉన్నాయి సార్. నేను 10th క్లాస్ నుంచి కూడా నా పబ్లిక్తో నేను మమేకమై ఉంటాను. ఎప్పుడు కూడా నా వెనకతలు వస్తుంది. నా బలమే నాకు ధైర్యం సార్. నేను ఒక మీటింగ్ పెట్టానంటే నాకు 1000 మంది వస్తారు. అభిమానులు ఉన్నారు. ప్రతి పార్టీలోనూ నా అభిమానులు ఉన్నారు. ఒక ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ. నేను 10th ఉన్నప్పటి నుంచి కూడా ఎమ్మెల్యేలు, ఎంపీలు. నేను డిగ్రీ అయిన తర్వాత నేను ఐఎఫ్ఎస్ ఒకటి సెలెక్ట్ అయ్యాను. ఇంటర్వ్యూ వరకు వెళ్ళాను. సివిల్ సర్వీస్ ఇంటర్వ్యూ వరకు వెళ్ళాను. తర్వాత అసిస్టెంట్ కమాండెంట్ ఎయిర్ ఫోర్స్లో కూడా ఇంటర్వ్యూ వరకు వెళ్ళాను నేను. అప్పుడు వెళ్ళినప్పుడు అన్ని పార్టీలతోటి నేను వాళ్ళతో మమేకమై వాళ్ళ తాలూకు యాక్టివిటీస్ని ప్రత్యక్షంగా చూసినాడు నేను. ఓకే. కాబట్టి నాకైతే నా ధైర్యం నాకుంది. నేను పార్టీలో నిలబడగలన ధైర్యం నాకుంది. నాకు ఆ గట్స్ కూడా ఉన్నాయి సార్. నాకు ఎచ్చెర్ల నియోజకవర్గంలో మీకు కళాశాలలు ఉన్నాయి, కాలేజెస్ నడిపారు, అదేవిధంగా నడుపుతూ ఉన్నారు, అదేవిధంగా మీరు ఉపాధ్యాయులుగా ప్రభుత్వ ఉపాధ్యాయులు కొనసాగారు. నియోజకవర్గంలో ఎన్ని మండలాల్లో, ఎన్ని ప్రాంతాల్లో మీరు ఉపాధ్యాయులుగా సర్వీస్ చేశారు? నేను సర్వీస్ చేసిందైతే చుట్టూ 2 మండలాలు, 2-3 మండలాల్లో చేశాను సార్. ఇంతవరకు నా సర్వీస్ అంతా కూడా. ఎచ్చెర్ల కాన్స్టిట్యున్సీలోకి వచ్చేటప్పటికి నా సొంత కాన్స్టిట్యున్సీ దాదాపు అక్కడ నేను ఒక 10 సంవత్సరాలు అక్కడ సర్వీస్ చేశాను. దాంతోపాటు వేరే పార్టీలు ఉన్నప్పుడు ఏ సమస్యలు వచ్చినా కానీ ఎచ్చెర్ల కాన్స్టిట్యున్సీ అన్ని ఊర్ల నుంచి కూడా దాదాపు 118 విలేజెస్ ఉన్నాయి. అన్ని విలేజెస్ నుంచి కూడా నా దగ్గరికి వచ్చి ఏదో సమస్య మీద, ఏదైనా ఒక పోలీస్ యాక్టివిటీ కానీ, లేదా ఒక రెవెన్యూ ఇష్యూ కానీ, ఏదైనా పర్సనల్ డిస్ప్యూట్ కానీ, లేదా సివిల్ మ్యాటర్ కానీ, ఒక ల్యాండ్ ఇష్యూస్ కానీ, ఒక సైట్ ఇష్యూస్ కానీ వస్తే నా దగ్గరికి వచ్చేవారు. నేను ఆ ఫాలోవర్స్ ప్రతి ఊర్లో నాకు ఉన్నారు. ఎచ్చెర్ల కాన్స్టిట్యున్సీ మొత్తం. అదే కాకుండా ఒక ఎచ్చెర్ల కాన్స్టిట్యున్సీ కాకుండా నేను బేసికల్గా రాజాంలో ఉంటున్నాను కాబట్టి రాజాం కాన్స్టిట్యున్సీలో ప్రజాప్రతినిధులు కానీ, ప్రజలు కానీ అందరికీ నేను తెలుసు. ప్రతి ప్రతినిధికి, ఒక ఎంపీ కానీ, ఎమ్మెల్యే కానీ, వాళ్ళందరూ కూడా నేను చేసే యాక్టివిటీస్ అందరికీ నాకు తెలుసు. సో నేను నా ఇండివిజువల్గా నేను చాలా ముందుకు వెళ్ళగలను. ఆ ధైర్యంతో నేను వచ్చాను. ఆ తర్వాత మన పార్టీ మీద ఉన్నటువంటి నమ్మకంతో, జనసేన పార్టీతో ఉన్న నమ్మకంతో నేను వచ్చాను. సహకరిస్తుందా కేడర్ మీకు? సహకరిస్తుంది సార్. మీకన్నా ముందు పార్టీలు జాయిన్ అయినటువంటి సీనియర్ నేతలు మీకు సహకరిస్తున్నారు? సహకరిస్తున్నారు సార్. నేను పార్టీలో డిసెంబర్ 2 జాయిన్ అయిన తర్వాత మేము శ్రీకాకుళంలో పెద్ద భారీగా ఒక మీటింగ్ పెట్టాను. నేను ఒక ప్రెస్ మీట్ లాగా ఒక గెట్ టుగెదర్లో పెట్టి మొత్తం 10 కాన్స్టిట్యున్సీలు పిలిచాను. చాలా జనాలు విపరీతంగా వచ్చారు. అందరూ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్లు అందరూ వచ్చారు. 10 కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి జనసేన పాయింట్ ఆఫ్ కాంటాక్ట్స్ అందరూ కూడా మీటింగ్కి అటెండ్ అయ్యారు. అందరూ ఇప్పుడు అందరూ కూడా రెడీగా ఉంటారు. మరి నేను రమ్మంటే వచ్చేస్తారు. ఇంకా మిగతా పార్టీ వాళ్ళు కూడా వస్తారు నా వెనక. దాదాపు ఇప్పుడు వైసీపీలో ఉన్న ఒక 10 పంచాయతీలు కూడా ఉన్నాయి. నేనైతే డైరెక్ట్గా ఇన్వాల్వ్ అయిపోయి నేను వచ్చేయండి అంటే వాళ్ళు వచ్చేసి పార్టీ మారిపోయి జాయిన్ అయిపోవడం కూడా ఉన్నారు. చాలామంది జడ్పీటీసీలు కూడా నాతో కాంటాక్ట్లు ఉన్నారు. మీరు వెళ్తే మీ వెనక వచ్చేస్తాం సార్ అని ప్రజెంట్ వైసీపీలు ఉన్న వాళ్ళు కూడా. టికెట్ ఇస్తే మీకు ఎచ్చెర్ల నియోజకవర్గానికి సంబంధించి పోటీ చేసేటువంటి
పరిస్థితులు, ఆర్థిక పరిస్థితులు మీ దగ్గర ఉన్నాయి సార్? ఉన్నాయి సార్. నేను పోటీ చేయడానికి సరిపడగా నా దగ్గర వనరులు ఉన్నాయి. సో సిద్ధంగా ఉన్నారు? నేను సిద్ధంగా ఉన్నాను సార్. ఒకవేళ మీరు సిద్ధంగా ఉన్నప్పటికీ కూడా టీడీపీ జనసేన అలయన్స్లో ఉన్నాయి. అవును. కళా వెంకటరావు గారు మళ్ళీ హెచ్ఎల్ నియోజకవర్గం టికెట్ ఆశిస్తున్నట్లున్నారు. ఆయన సీనియర్ ఎమ్మెల్యే, సీనియర్ మంత్రి, మీ సామాజిక వర్గం, అవును, కాపు సామాజిక వర్గంలోనే ఆయన బలమైనటువంటి నేతగా ఉన్నారు, చాలా సీనియర్. ఆయన కాదు అని మీకు ఇచ్చే పరిస్థితులు ఉంటాయని అసలు అనుకోవచ్చు, ఎక్స్పెక్ట్ చేయొచ్చా? ఎక్స్పెక్ట్ చేయొచ్చు సార్. ఎందుకంటే ఆయన మినిస్టర్గా చేశారు, ఆయనకే ఇవ్వచ్చు. పార్టీ ఇస్తే మేము గౌరవిస్తాం, మేము కాదని అనం. కానీ బలమైన పార్టీ హెచ్ఆర్లకి, జనసేనకి బలమైన పార్టీ అది. జనసేనకి పూర్తిగా బలమైన పార్టీ ఒకటైతే, రెండవది కళా వెంకటరావు గారు కానీ, ప్రజెంట్ ఉన్న నాయకుడు కిరణ్ మీద కానీ, వైసీపీ ఎమ్మెల్యే కిరణ్ కుమార్ మీద కానీ పబ్లిక్కి యాంటీ ఉంది సార్. గొర్రెల కిరణ్ మీద ఉంది, కళా వెంకటరావు గారి మీద కూడా ఉంది. సో హెచ్ఎల్ నియోజకవర్గం అంటే దాదాపుగా అన్ని పార్టీలు కాపులకే ఇస్తాయి అవకాశం, ఎందుకంటే చాలా ఎక్కువ ఓటర్స్, 120,000 మంది అబవ్ వాటర్ ఓన్లీ కాపు. వన్ సైడ్. ఈ విజయనగరం పార్లమెంట్ కింద హెచ్చర్ల, నెల్లిమర్ల, బొబ్బిలి ఈ నియోజకవర్గాలన్నీ కూడా కాపు, తూర్పు కాపు అంతా కంబైన్ డామినేషన్ ఎక్కువ. కంబైన్ డామినేషన్ ఎక్కువ సార్. డామినేషన్ కాపు ఎక్కువ, చాలా తక్కువ. ఒకవేళ ఎస్సీ రాజాం ఎస్సీ ఇచ్చినా కానీ కాపే ఎక్కువ డామినేషన్. అలాంటప్పుడు జనసేన ఎందుకని కనీసం ప్రభావం చూపలేకపోయింది 2019లో? అంటే మెయిన్ ఉంది సార్. యాక్చువల్గా ఇక్కడ అదే సార్ వచ్చిన సమస్య, పార్టీలో ఉన్న సమస్య ఏంటంటే అందరూ కొద్ది కుర్రోలు యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తున్నారు. వాళ్ళలో కూడా కొంతమంది తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలకు సహకరించట్లేదు. వనరులు కూడా ఉండాలి, వనరులు లేవు. అతను మీటింగ్ పెట్టాలంటే వీళ్ళు ఎవరి బండి మీదో వెళ్లాల్సిన పరిస్థితి వస్తుంది. సో అలాంటి పరిస్థితుల నుంచి కొద్దిగా స్టెబిలిటీ ఉన్న, స్ట్రెంగ్త్ ఉన్న క్యాండిడేట్స్ రావాలి సార్. వస్తారు. దానికి ఏంటంటే నమ్మకం ఉండాలి. మెయిన్ లీడ్ చేసేవాళ్ళు, పలానోడు లీడ్ చేస్తున్నాడు అంటే, సురేష్ బాబు లీడ్ చేస్తున్నాడు అంటే నా వెనక కొంతమంది వస్తారు. నేను చాలామందికి నేను వెహికల్స్ ప్రొవైడ్ చేసి తీసుకెళ్ళినాను. అంత ప్రీవియస్ ఫర్ లాస్ట్ 10 to 15 years నుంచి ఎవరైనా ఎక్కడికైనా కార్యక్రమాలకు మీటింగ్కి వెళ్తుంటే నా కారులో పంపించేవాడు, నా వెహికల్స్ ఇచ్చేవాడు, నేను డబ్బులు కూడా పెట్టేవాడిని. ఏదో పూర్ ఏమైనా ఉన్నా నేనే సహకరించేవాడిని. వాళ్ళకి మెయిన్ ఓటింగ్ చేసుకోలేకపోయారు సార్ వాళ్ళు. అవును, జనసేన ఓటింగ్ చేసుకోలేకపోయారు 19 ఎలక్షన్లో. అవును సార్. ఇప్పుడు కూడా ఓటింగ్ చేసుకోవాలి అంటే దానికి కూడా ముందు ఒక స్టెప్ వేయట్లేదు. అందువలన కొద్దిగా సాగింది, కానీ లేకపోతే ఓటింగ్ ఎక్కువ ఉంది జనసేనకి. సో స్టెబిలిటీ ఉన్న నాయకుడు ఉండాలి, వనరులు ఉన్న నాయకుడు ఉండాలి, క్యాడర్ని సమర్థవంతంగా ముందుకు నడపగలగాలి. వాళ్ళకి ఇబ్బంది వస్తే ఇమీడియట్గా మనం ఆదుకోవాలి సార్. వనరులతో ఆదుకోవాలి, అన్ని రకాలుగా ఆదుకోవాలి సార్. ఉత్తమ పోలీస్ కేసు పెడితే ఇప్పుడు ప్రెసెంట్ గవర్నమెంట్లో తప్పుడు కేసులు, పోలీస్ కేసులు చాలా పెడుతున్నారు. అవును, ఎవరైనా ఒక జనసేన జెండా పట్టుకున్నా, ఒక తెలుగుదేశం జెండా పట్టుకెళ్ళినా కానీ పోలీసులు తీసుకెళ్ళి పడేస్తారు. కామన్ అయిపోయిందిగా. నేను ఫోన్ చేస్తే 2 నిమిషాల్లో కదా అది క్లాసిఫై అవుతుంది. అలాగే వాళ్ళకి సపోర్ట్కి వస్తే వాళ్ళు కూడా వస్తారు బయటికి. అప్పుడు వనరులు కూడా ఉండేవాళ్ళు రావాలి. మరి మినిమం తిరగాలంటే డబ్బులు ఉండాలి కదా, భోజనాలు పెట్టాలి కదా కార్యకర్తలు, ఉండాలి కదా. ఇప్పుడు మందు బిర్యానీలు కాకపోయినా మంచినీళ్ళు, కాఫీ, భోజనం పెట్టాలి కదా. మినిమం నీడ్స్ ఇవ్వాలి, మినిమం నీడ్స్ ప్రొవైడ్ చేసే నాయకుడు రావాలి. నేనైతే ఎవరికి ఆపద వచ్చినా కానీ నేను వెళ్ళిపోతాను. ఇప్పుడు కాదు, నేను ఫర్ లాస్ట్ 20 years నుంచి నేను డిగ్రీ చదివేటప్పుడు నాకు కారు ఉండేది, 2 బళ్ళు ఉండేవి, ఎప్పుడు నా దగ్గర ఉండేవి కాదు. ఓకే, పబ్లిక్ ఎవరైనా అడిగితే ఆ టైంకి పట్టుకెళ్ళడం కానీ, అఫీషియల్లో కానీ అలాగా లైజనింగ్ ఉండేది. నాకు సపోర్టివ్గా వాళ్ళకు ఎవరైనా పేదవాళ్ళు అన్నా, దాదాపు నేను ఇండివిజువల్గా పేదవాళ్ళని దాదాపు ఒక 500 మందిని నేనే చదివించాను సార్. నేనే చదివించాను. ఉద్యోగాలు నేను హై స్కూల్లో పనిచేసినప్పుడు 2002 నుంచి ఇంటర్మీడియట్, డిగ్రీ అయిపోయిన తర్వాత డిగ్రీ వరకు కూడా చదివించి ఉద్యోగం వచ్చినంత వరకు కూడా దాదాపు ఒక 500 మంది ఉన్నారు నేను ఓన్గా చదివించిన వాళ్ళు. అంటే నేను చదువు చెప్పి బయటికి పంపించే వాళ్ళు దాదాపు 1,00,000 మంది స్టూడెంట్స్ ఉంటారు. నేను డబ్బులు ఇచ్చి, పుస్తకాలు ఇచ్చి, బట్టలు ఇచ్చి చదివించిన వాళ్ళు ఒక 500 మంది పైన ఉంటారు. వాళ్ళు ఉద్యోగం వచ్చిన తర్వాత కూడా ఇప్పుడు మనకి అన్ని యాంగిల్స్లో నా స్టూడెంట్స్ ఉన్నారు. మీ స్టూడెంట్స్ ఉంటారు, ఆటోమేటిక్ నియోజకవర్గం మొత్తం ఉంటారు ఎక్కువ సార్. పక్క 2-3 నియోజకవర్గాలు. నేను యాక్టివ్ అండి. నేను ఈవెన్ ఎలక్షన్స్లో కూడా నేను రిటర్నింగ్ క్యాడర్లో కూడా నేను బాధ్యతను నిర్వర్తించేవాడిని. ఓకే, నేనేమో మండలంలో చేసేటప్పుడు నేను పెద్ద బాధ్యతలే నిర్వర్తించేవాడిని. కాబట్టి ఆల్మోస్ట్ టీచర్స్ జిల్లాలో ఉన్న వాళ్ళందరూ కూడా ఎలక్షన్ డ్యూటీలకు వచ్చినా, ఏమొచ్చినా, ఏ ప్రాబ్లం ఉన్నా, చాలామంది ఒక ఎలక్షన్లో అయితే 2006లో ఎలక్షన్లో అయితే ఒక ఏజ్డ్ పర్సన్ ఒక ఆయన హార్ట్ అటాక్ వచ్చింది. అయ్యో, ఆ ఎలక్షన్ డ్యూటీ తప్పించలేదని
నేను రిస్క్ తీసుకొని ఆయన తప్పించేసి పక్కన పెట్టి ఎలక్షన్ జరిపించాను. అంటే కొద్దిగా ఆ రకంగా డైరింగ్ స్టెప్ సో ఎలక్షన్లు ఒక అధికారిగా నిర్వహించినటువంటి అనుభవం ఉంది కాబట్టి టికెట్ ఇస్తే ఎలక్షన్ చేసుకోగలరు. నేను చేసుకోగలను సార్. ఓటింగ్ చేయించుకుంటాను. అంటే ఎలక్షన్ అంటే నేను ఫేవరబుల్గా చేసుకోవడం కాదు, ఓటింగ్ నాకున్న ఫేవరిజం ఉన్న ఓటింగ్ నేను చేసుకుంటాను. సో బూత్ కమిటీలు ఎలా వేసుకోవాలి నాకు ఐడియా ఉంది. బూత్ కమిటీలు ఆల్రెడీ మేము వేసి రన్ చేసిన వాళ్ళమే కదా, మేము దాని మీద ఇన్స్పెక్షన్కి విజిట్కి వెళ్ళే వాళ్ళం కదా. అప్పుడు ఎలక్షన్ డ్యూటీలు అంటే మేమే కదా చేస్తాం. అవును, పూర్తి స్థాయి అవగాహన ఉంటుంది. మీకున్న అవగాహన ఎమ్మెల్యేలకు కూడా ఉండదు. నేను డిస్ట్రిక్ట్ లెవెల్లో నేను రిసోర్స్ పర్సన్గా ఉండేవాడిని, డిస్ట్రిక్ట్ రిసోర్స్ పర్సన్గా ఉండేవాడిని. అడల్ట్ ఎడ్యుకేషన్లో కూడా నేను డెప్యుటేషన్ మీద చేశాను. అలా చేసినప్పుడు కూడా నేను మండల యూత్ ఎంపవర్మెంట్ ఆఫీసర్ అని అవన్నీ అప్పుడు చేసేవాడిని. ఆ యాక్టివిటీ యూత్గా ఎలాగ యాక్టివిటీస్ చేస్తారు, వాళ్ళ మీద వాళ్ళకి ఎలాగ డెవలప్మెంట్ కావాలి అవన్నీ కూడా నేను అడ్వైజ్ చేసేవాడిని. నా దగ్గరికి ఇప్పటికీ వస్తారు చాలామంది, ఉద్యోగాలు ఏం చేయండి, అది చేయండి, ఇది చేయండి అని వస్తారు. వస్తే నాకు చేతనైతే నేను ఫ్రీగా చాలామందికి సపోర్ట్ చేస్తాను. సో సురేష్ గారు, మొత్తానికి ఎచ్చెర్ల నియోజకవర్గంలో కళా వెంకట్రావు గారు ఓడిపోవటం గల కారణం ఏమనుకోవచ్చు? కళా వెంకట్రావు గారు ఓడిపోవడానికి కారణం అంటే ఆయన పబ్లిక్ని పెద్దగా పట్టించుకోరు సార్, ఓటర్ని. ఇప్పుడు ఒకసారి గెలుస్తారు, ఆయన అంటే ఒక రకంగా ఆయన పబ్లిక్తో టచ్లో ఉండరు, సర్వీస్ ఓరియంటెడ్ కాదు ఆయన. ఆయన వరకు ఆయన చేసుకుంటారు. గెలిచిన తర్వాత పబ్లిక్ మళ్ళీ ఇంకెవరినో పట్టుకోవాలి, ఏదో చేసుకోవాలి. ఆయన అందుబాటులో ఉండరు. ఆయన అందుబాటులో ఉండరు. ఆయన పిఎల్ ఉంటారా? చెయ్యరు కూడా. కొన్ని ఆరోపణలు ఉన్నాయి. ఓకే, మీకు ఎప్పుడు ఎదురైంది అలాంటి? నేను డైరెక్ట్గా ఆయన దగ్గర ఉండేవాడిని సార్. నేను ఓకే, నాకే చాలా సమస్యలు చెప్పేవారు. సార్ ఇలా చేస్తున్నారు, మీరేం చెప్పండి. నేను చెప్తానులే, సార్తో చెప్తానులే. సార్, మీరు ప్రభుత్వ ఉద్యోగిగా చాలా సంవత్సరాలు ఉన్నారు, అందులోనూ ఉపాధ్యాయ వృత్తులు. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి 2019 నుంచి నేటి వరకు ఉపాధ్యాయులు అనేక ఇబ్బందులకు గురయ్యారు. ఇప్పుడు ఉపాధ్యాయులు ఎక్కువ మెజారిటీ పర్సెంట్ జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా ఉన్నారనేది నడుస్తున్న చర్చ. దీంట్లో వాస్తవాలు ఏంటి, అవాస్తవాలు ఏంటి? వాస్తవాలు ఉన్నాయి సార్. అంటే ఇప్పుడు ఉపాధ్యాయులే అని కాదు సార్, ఉపాధ్యాయుల్లో సమస్యలు ఉన్నాయంటే ఒక్క ఉపాధ్యాయులకు ప్రత్యేకంగా సమస్యలు అంటే ఉండవు. ఇప్పుడు నేనున్నాను అనుకోండి, ఎంత డ్యూటీ ఇచ్చినా నేను బుర్ర మీద పడేసినా చేస్తాను. నేను ఈవెన్ మినిస్టర్ అక్కడికి వస్తున్నాడంటే నా డ్యూటీ నేను చేసుకుంటాను. నువ్వు ఎందుకు ఇలా చేసావు, వాళ్ళకి చేసావంటే నేను సమాధానం చెప్పుకుంటాను నేను. కానీ కొంతమంది భయపడే వాళ్ళు ఉన్నారు, అది వాళ్ళ తాలూకా పర్సనల్ ఇష్యూ. కానీ టోటల్ ఎంప్లాయీసే వ్యతిరేకంగా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి మీద. టోటల్ ఎంప్లాయీస్, ఈవెన్ పోలీస్ సరిగ్గా లేదు. పోలీసింగ్ అన్నది వాళ్ళకి ఎన్ని సమస్యలు క్రియేట్ చేస్తున్నారు అన్నది గవర్నమెంట్లో చేస్తున్నారు. వాళ్ళ ప్రెజర్స్, టెన్షన్స్, చాలామంది ఇప్పుడు పోస్టులోకి రావట్లేదు సార్, పోలీస్ డిపార్ట్మెంట్లో కూడా, అలాగే రెవెన్యూ డిపార్ట్మెంట్లో కూడా చాలామంది తప్పుకుంటున్నారు ఉద్యోగం చేయలేక, వాళ్ళు పెట్టిన ప్రెజర్ని భరించుకోలేక. అలాగే టీచర్స్లో కూడా సేమ్ సిచ్యువేషన్ నడుస్తుంది. వాళ్ళు ఎంప్లాయీస్ అన్నది సఫరర్స్. ఎందుకు అంటే వాళ్ళు స్వార్థం కోసం, గవర్నమెంట్ వాళ్ళు ఉన్నటువంటి పర్సనల్ లబ్ధి కోసం వీళ్ళందరినీ వాడుకోవడానికి చూస్తున్నారు. ఎవరి డ్యూటీని వాళ్ళు చేసుకుంటారు. సరే, ఇదంతా చేస్తున్నారు కదా, పోనీ ఏమైనా పర్సనల్ బెనిఫిట్స్లో, శాలరీస్లో కానీ లేకపోతే రావాల్సిన అలవెన్స్లో కానీ ఫేవర్గా చేస్తున్నారంటే అది కూడా రావట్లేదు. ఎప్పుడో సంవత్సరం క్రితం పెట్టుకుని పిఎఫ్, ఒకప్పుడు గవర్నమెంట్ వాట్ ఎవర్ సీఎం ఎవరైతే అవనాయండి, కానీ ఏ సీఎం ఉన్నా కొన్ని రాయితీలు అన్నవి ఒక పిఎఫ్ పెట్టుకున్నారు అనుకోండి, 3-4 డేస్లో అడ్జస్ట్ అయ్యేది. ఇప్పుడు సంవత్సరం పడుతుంది. ఈ డబ్బులన్నీ వాడేసుకున్నారు. మన పిఆర్సీ ఇచ్చినప్పుడు కూడా సరిగ్గా పిఆర్సీ ఇవ్వలేదు. ఆ పిఆర్సీ రివర్స్ పిఆర్సీ ఇచ్చారు. అందుకే ఇచ్చిన అమౌంట్ని రికవరీ చేశారు. జనరల్గా పిఆర్సీ కమిటీ వేసేటప్పుడు ఒక పిఆర్సీ చైర్మన్ అనౌన్స్ చేస్తారు. అప్పుడు ఒక ఫిట్మెంట్ అనేది ఒకటి ఇస్తారు. ముందు వాళ్ళు నోషనల్గా ఇచ్చిన అమౌంట్ని రిటర్న్ చేసుకున్నారు. ఫిట్మెంట్లో దానికంటే బెనిఫిట్ తగ్గించడం వల్ల చాలా మంది 5-6 లక్షలు లాస్ అయ్యారు. అదంతా కూడా ఇప్పుడు అన్రెస్ట్, ఎంప్లాయీస్ అన్న వాళ్ళు కూడా అందరూ కూడా వ్యతిరేకంగా ఉన్నారు. అందరూ పగత రగిలిపోతున్నారు ప్రభుత్వం మీద ఉన్నారు. వేరే పర్టికులర్గా టీచర్స్కి వచ్చేటప్పటికి ఏంటంటే యాప్స్ ఎక్కువైపోయాయి. అందుకని ఎలక్షన్లో ప్రభుత్వానికి ఎదురు దెబ్బ తగిలింది. నిరుద్యోగులు కానీ ఉపాధ్యాయులు కానీ తగిలింది సార్. ఇప్పుడు వాళ్ళు యాప్స్ ఎక్కువ పెడితే ఉదయం మేము వెళ్ళి టెన్షన్గా, అంటే దానివల్ల కూడా చాలా ప్రమాదాలు జరుగుతున్నాయి. వీళ్ళు అనుకుంటున్నారు అటెండెన్స్ 9 లోపల వేయాలి అంటే 9 లోపల వేస్తున్నారు, కొంతమంది డ్యూటీ సరిగ్గా చేయట్లేదు. ఈ 9 లోపల అటెండెన్స్ వేసుకోవడము, పిల్లలకి అటెండెన్స్ వేసుకోవటం, ఈ కార్యక్రమాలు ఎక్కువైపోతున్నాయి తప్ప చదువు చెప్పడానికి టైం ఎక్కువ దొరకట్లేదు టీచర్కి.
తర్వాత ఎప్పుడు ఎవరు వస్తారో ఆయన వస్తాడు, సస్పెండ్ చేస్తాడు, లీన్ వస్తాడు, సస్పెండ్ చేస్తాడు. ఈ మధ్యన చాలామంది చనిపోయారు తట్టుకోలేక కూడా, ఒత్తిళ్ళు తట్టుకోలేక, టెన్షన్, హార్ట్ అటాకులతోటి చనిపోయారు. రోడ్డు ప్రమాదం. లేటెస్ట్గా మా కాన్స్టిట్యున్సీలో ఒక టీచర్ చనిపోయాడు. డిఓ వచ్చి విజిట్ చేసి నీకు సస్పెండ్ చేస్తామని ఒక మెమో ఇచ్చాడు, చనిపోయాడు. అది ఉంది సార్, మానసిక ఒత్తిడి. సో అదే ప్రభుత్వం మీద ఉపాధ్యాయులు తిరుగుబాటు బాగుందంటారు. ఎక్కువ ఉన్నారు, స్ట్రెంత్ ఎక్కువ ఉంది కాబట్టి తిరుగుబాటు ఎక్కువ ఉంటుంది సార్. తర్వాత మిగతా డిపార్ట్మెంట్స్కి ఈ డిపార్ట్మెంట్కి డిఫరెన్స్ ఏంటంటే టీచర్స్కి అవినీతి చేయడానికి ఎక్కువ ఆస్కారం ఉండదు కాబట్టి కొద్దిగా గట్టిగా మాట్లాడతారు. యూనియన్ బయటకు వస్తుంది, మేము నిజాయితీగా పనిచేస్తున్నాం, మాకు ఎందుకు ఈ కష్టాలు పెడుతున్నారన్న ఆలోచన అన్నది ఎక్కువ టీచర్స్లో ఉంది. సురేష్ గారు మీ వయసు ఎంత? ఇప్పుడు నాది 52. విజయనగరం పార్లమెంట్ కింద హెచ్ఎల్ నియోజకవర్గం. అవును సార్. సో విజయనగర సామ్రాజ్యంలో ఉన్నటువంటి హెచ్ఎల్ నియోజకవర్గం అభివృద్ధికి మాత్రం నోచుకోవట్లేదు ఎన్నో సంవత్సరాల నుంచి. ఎవరు తప్పు అంటారు? అంటే ఇప్పుడు ఇందులో ఉన్న విషయం ఏంటంటే సార్, ఇది జిల్లాలో వచ్చేటప్పటికి శ్రీకాకుళం జిల్లా ఉంది సార్, ఇది విజయనగరంలో పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ ఉంది. దానివల్ల వీళ్ళు చేయట్లేదు, వాళ్ళు చేయట్లేదు. అందులో ఆ ప్రజాప్రతినిధులు కరెక్ట్గా వెళ్ళి ఇది చేయాలి, కష్టపడి నా ప్రజల కోసం నేను గెలిచాను అనుకునే రాజకీయ నాయకులు అక్కడ లేడు. నా ప్రజల కోసమే గెలిచాడు అనుకుంటే నేనే అనుకోండి, యాక్చువల్గా నేనైతే రోడ్లు కూడా వేయించేస్తాను. అంటే చూస్తే అలా అంత పబ్లిక్ తిడుతుంటే అంత కసి వస్తుంది అనమాట. అంటే మినిమం రోడ్లు కూడా చిన్న మట్టి సర్దించుకోలేని పరిస్థితులు కూడా ప్రజాప్రతినిధుల దగ్గర ఉంది. అందులో 2 జిల్లాలు ఉండడం వలన ఈ ప్రాబ్లం అన్నది హెచ్చర్లకు వచ్చింది. సో ఎవరు ఓన్ చేసుకోవట్లేదు, ఎవరి స్వార్థం వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటున్నారు తప్ప ఒక దగ్గరికి వెళ్ళి ఆ గ్రాంట్స్ తెచ్చుకొని ఆ గ్రాంట్స్తో డెవలప్ చేసి అప్పచెప్తామని కాన్సెప్ట్ కూడా లేదు. కళా వెంకట్రావు గారు లాంటి సీనియర్ నేతని ఓడించి గొర్రెల కిరణ్ గారిని గెలిపించారు. సో మరి ఆ లోటు ఆయన భర్తీ చేయగలిగారా? చేయలేదు సార్. ఎట్లా చెప్పగలుగుతారు చేయలేదని? నేను చూస్తున్నాను కదా, అంతకుముందు డెవలప్మెంట్, తర్వాత ఇప్పుడు అసలు మరి డెవలప్మెంట్ ఇంకా లేదు. ఇవే రోడ్స్ లేదు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు, ఒక పబ్లిక్కి సరైన ఫెసిలిటీస్ కూడా ప్రొవైడ్ చేయలేకపోయారు. అసలు పంచాయతీలో ఈయన గెలిపించిన లీడర్కి ఆయన అందుబాటులో లేరు. ఇప్పుడు పంచాయతీ ప్రెసిడెంట్లు అందరూ కలిసి చాలామంది, ఇప్పుడు నాకు చెప్పే చాలా మంది వెళ్ళిపోయారు. టీడీపీ గవర్నమెంట్లో ఉండేటప్పుడు నేను కొద్దిగా నాతో చెప్పేవారు, ఇక కళా వెంకటరావు గారు ఇది చేయట్లేదు అది చేయట్లేదు అని చెప్తే చెప్దాంలే చేయించుదాంలే అనేవారు. అలాంటి వాళ్ళు కూడా మేము పార్టీ మారిపోతున్నామని చెప్పి కిరణ్ కుమార్ని గెలిపిస్తే వాళ్ళు వెళ్ళినప్పుడు కూడా సరైన ఆదరణ లేదు. ఇప్పుడు వీళ్ళు ఎంతసేపు ఇసుక అమ్ముకోవడం, ఆ డబ్బులు తెచ్చుకోవడం, మట్టి ఇసుక మద్యం, అంతే. మద్యంలో ఇంకా ఎక్కువ మరి ఘోరమైన పాలసీ సార్ ఇప్పుడు. సార్ మొన్న ఈ మధ్య కరోనా టైంలో ఉపాధ్యాయుల చేత కూడా మద్యం అమ్మించారని చాలా ఆరోపణలు వచ్చినాయి వైసీపీ ప్రభుత్వం. నిజమే సార్, వాస్తవమే సార్. ఈ పీడీలు వాళ్ళు ఉన్నారు కదా, టీచర్స్ని కొంతమంది ఖాళీగా ఉన్న వాళ్ళని వీళ్ళు గవర్నమెంట్ చేసిన మిస్టేక్స్ కూడా అవే సార్. షాపులు మూసేయడం, సడన్గా ఒక పీరియడ్ పెట్టి ఓపెన్ చేయడం, మళ్ళీ మూసేస్తాడేమో జనాలు ఎక్కువ మంది పడిపోయినప్పుడు కంట్రోల్ చేయడానికి ఎవరు దొరకట్లేదు. ఎంప్లాయీస్ జీతం ఇస్తున్నాం కదా టీచర్స్కి, మీరు కూడా వచ్చి లైన్ కంట్రోల్ చేయండి అని చెప్పేవారు. భయపడే వాళ్ళు వెళ్ళేవారు. మాలాటాల మీద మేము చెయ్యము. కొంతమంది టీచర్స్ భయపడే టీచర్స్ ఉంటారు, ఒకళ్ళు జీతం ఇవ్వడేమో, మేము వెళ్ళకపోతా అన్న భయంతో వెళ్ళి లైన్లో నిలబడి కంట్రోల్ చేసేవారు మద్యం షాపుల దగ్గర. అవును సార్, వాళ్ళ దగ్గర చదువుకునే స్టూడెంట్స్ వాళ్ళ దగ్గర మద్యం కొని ఉంటారు. అవును, ఉంటారు సార్. ప్రభుత్వం అలా తయారు చేసింది కదా. హెచ్ఆర్ఎల్ నియోజకవర్గంలో ప్రధాన సమస్యలు ఏంటి మీకు అవగాహన ఉన్న సమస్యలు? ప్రధాన సమస్యలు హెచ్ఆర్లకు వచ్చినప్పటికీ మెయిన్ ఇంటర్నల్ రోడ్స్ ఏవి బాగోలేదు సార్. ఆ తర్వాత కొన్ని స్కూల్స్లో ఇప్పుడు చేసినవి కూడా ఈ నాడు నేడు పెట్టారు, కానీ కొన్ని బిల్డింగ్స్ లేకుండా ఓన్లీ గ్రానైట్ స్టోన్స్ వేశారు, అదొక సమస్య ఉంది. తర్వాత ఈ తోటపల్లి బ్యారేజ్ తాలూకా నీరు తోటపల్లిది కానీ లేకపోతే మడ్డువలసది కానీ రిజర్వాయర్ కొన్ని బట్టలు రావాల్సింది కూడా ఉన్నాయి, అక్కడ రాలేదు. ఆ సమస్యలు కూడా క్లియర్ చేయాలి. గవర్నమెంట్ గ్రాంట్ లేక వాళ్ళకి మధ్యలో ఉండిపోయినాయి. సో సమస్యలన్నీ అలాగే ఉండిపోయినాయి. అవును సార్. అని ఏ సమస్యలు కొత్తగా ఏ సమస్య సాల్వ్ కాలేదు సార్. ఇంకా పబ్లిక్ ఉన్న సమస్యలు ఉండనే ఉన్నాయి. అవి ఎవ్రీడే వాళ్ళు బాధపడుతూనే ఉంటారు. ఒక అధికారి దొరకడు, అక్కడ పనులు కావు, ఎవరి దగ్గరికి వెళ్దామంటే ప్రజాప్రతినిధి దొరకరు. అవి ఉంటుంటే ఎడిషనల్గా ఇవన్నీ ప్రాబ్లమ్స్ సార్. సో మొత్తానికి సురేష్ బాబు గారు మీ బాల్యం ఎక్కడ? హెచ్ఆర్ఎల్లోనేనా? హెచ్ఆర్ఎల్ సార్. హెచ్ఆర్ఎల్లో మా జీసేగడ మండలం, మాది ఒక పల్లెటూరు సార్. నేను ఇంటర్మీడియట్ నుంచి బయటకు వచ్చేసాను. బయటకు వచ్చి బయట పొందూరులో డిగ్రీ, ఇంటర్ డిగ్రీ
వెస్ట్ గోదావరిలో నేను కొంత డిగ్రీ చేశాను. వెస్ట్ గోదావరి కూడా వెళ్ళారా? అవును సార్. ఎందుకు అందరూ వెళ్ళారు ఉత్తరాంధ్ర నుంచి? మా రిలేషన్ ఉన్నారు సార్ అక్కడ. అప్పుడు కాలేజెస్ తక్కువ సార్, 93 నాది డిగ్రీ. అప్పుడు ఎక్కడైతే ఎడ్యుకేషన్ బాగుంటుందని డిఎన్ఆర్ భీమవరంకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చేవారు. అక్కడ మెరగాని రామస్వామి అని వాళ్ళందరూ మాకు రిలేటివ్స్ ఉన్నారు. వాళ్ళ దగ్గర ఎన్ని సంవత్సరాలు చదువుకున్నారు సార్? 3 years నేను అక్కడ చదివాను. ఇప్పుడు వెళ్తుంటారు అప్పుడప్పుడు భీమవరం? అప్పుడప్పుడు వెళ్తుంటాం. చాలా లాంగ్ కదా మీకు భీమవరం? లాంగే సార్, లాంగే కానీ అప్పుడప్పుడు వెళ్తుంటాం. మరి మా పిల్లలు కూడా ఇక్కడే పెట్టాం, మేము గుడివాడలోనే పెట్టించాను. 6th నుంచి బాబు ఎడ్యుకేషన్. మళ్ళీ గుడివాడకి ఎట్లా వెళ్ళారు? భీమవరం పక్కనే కదా సార్ గుడివాడ. అక్కడి నుంచి వచ్చి హాస్టల్ జాయిన్ చేశాను. మీరు భీమవరంలో చదువుకున్నారు, తర్వాత మళ్ళీ హెచ్ఆర్లో సెటిల్ అయిపోయారు. అవును సార్. మళ్ళీ మీ పిల్లల్ని గుడివాడలో జాయిన్ చేశారు. బాబు టాపర్ IIT అప్పుడు. ఇప్పుడు మైక్రోసాఫ్ట్లో సీనియర్ అనలిస్ట్, సాఫ్ట్వేర్ ఇంజనీర్, ఒక 80 లక్షల ప్యాకేజ్. ఓ అయితే సురేష్ బాబు గారు ఆర్థికంగా అన్ని విధాలుగా సెటిల్ అయి ఉన్నారు, కుటుంబం కూడా. సో ఇంకా రాజకీయాలు రావాలి, ఇంకా ప్రధాన అజెండా. ఇంకా రాజకీయాల్లో వచ్చినా ఇప్పుడు నేను ప్రత్యేకంగా రావాల్సిన పని లేదు సార్. యాక్చువల్గా నేను ఉన్నప్పుడు నా దగ్గరికి ప్రజెంట్ రాజకీయ నాయకుడి కంటే ఎక్కువ జనాలు వస్తారు నా దగ్గర. కాలేజెస్ ఎప్పుడు పెట్టారు సార్ మీరు? గవర్నమెంట్ జాబ్ వచ్చిన తర్వాత పెట్టారా? ఎన్ని సంవత్సరాలు పెట్టారు? రాకముందు నేను కాలేజ్ పెట్టాను 95లో. జాబ్ రాకముందే? రాకముందే. ఏ కాలేజీ? డిగ్రీనా? ఇంటర్మీడియట్ కాలేజ్. ఓకే. ఉషోదయ కాలేజ్ అని పెట్టా. ఎక్కడ పెట్టారు? రాజంలో. అప్పుడు కొద్ది రోజులు రన్ చేసాము, ఒక 3 years 4 years రన్ చేసాము. GMR వాళ్ళు కూడా మేము కాంపిటెంట్గా చేశాను, చాలా ఎక్కువ చేశాను. నేను ఫ్రీ ఆఫ్ కాస్ట్. అదేంటి, ఫీజు తీసుకోరండి? తీసుకోలేదు. అప్పుడు నేను ఫ్రీ. అప్పుడు కొద్దిగా నేను ఇంకా ఎక్కువ దిందిగా ఉండేవాడిని సార్. ఇంకెవరైనా కొద్ది డబ్బులు బాగా ఉన్నాయంటే 500 తీసుకుండేవాడిని. మరి మీరు ఫ్యాకల్టీ శాలరీ ఇస్తాను సార్. మీ సొంత డబ్బులు ఇచ్చేవాళ్ళ సార్? అప్పుడు శాలరీ కూడా ఎంత సార్? 1500 సార్ నా శాలరీ. ఓకే. అప్పుడు కూడా నేను ఇచ్చేవాడిని శాలరీస్. డబ్బులు తెచ్చి నా ఓన్ డబ్బులు పెట్టి చేసేవాడు. మీరు ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా ఉద్యోగం చేసుకుంటే ఆ డబ్బులతోటి కాలేజీ ఫ్యాకల్టీలు శాలరీ ఇచ్చి పిల్లల్ని ఫ్రీగా? అవును సార్. ఓ 1500 జీతం అప్పుడు నేను ఇంటి దగ్గర తెచ్చి శాలరీస్ ఇచ్చేవాడిని. ఎందుకని సార్ అంత ఇంట్రెస్ట్ మీకు? చదువు మీద కొద్దిగా ఇంట్రెస్ట్. అప్పుడు బ్యాక్వర్డ్ ఏరియాస్ సార్, చాలామంది చదువుకోవాలని కూడా తెలియదు, ఎలా చదువుకోవాలో కూడా చాలామంది తెలియదు. ఇప్పుడు కూడా ఉన్నారు సార్. ఇప్పటికీ మా దగ్గర ఒక GNM కాలేజ్ ఉంది, జనరల్ నర్సింగ్ మేల్ కాలేజ్ ఉంది మా క్యాంపస్లో, మాకు షాపింగ్ కాంప్లెక్స్. ఓకే. అందులో పిల్లలకి నేను ప్రతి సంవత్సరం 10 మందికి చదివిస్తాను, ఫీజు కడతాను నేను. పేదవాళ్ళు, ఇప్పటికీ పేదవాళ్ళు ఉన్నారు. ఏ క్లాసు వాళ్ళకి కడతారు? వీళ్ళు సార్ జనరల్ నర్సింగ్ వాళ్ళకి ఎంత అవుతుంది సార్ ఖర్చు మీకు సంవత్సరానికి? నర్సింగ్కి వచ్చేటప్పటికి ఒక్కో స్టూడెంట్కి దాదాపు మాకు ఒక 25,000 30,000 ఖర్చు అవుతుంది సార్. అది 10 మందికి నేను చేస్తాను ఎవ్రీ ఇయర్. ఇంకా ఎవరైనా ఇంకా ఏ రకంగా పేదవాళ్ళు అయితే ఇస్తాం. పండగ వచ్చేటప్పటికి మా ఇంటి దగ్గర చిన్న క్యూ లాగా ఉంటుంది, ఎవరైనా చిన్న పేదవాళ్ళు అట్లా. సో వాళ్ళకి నిత్యావసరాలు, వాళ్ళకి ఏదన్నా? కరోనాలో ఎక్కువ చేశాను సార్ నేను, చాలా ఎక్కువ పంచాం బియ్యం. సో ఇవన్నీ గుర్తించే పవన్ కళ్యాణ్ గారు జాబ్ వదిలేసి వచ్చేయమన్నారు మిమ్మల్ని. అంటే ఇవి గుర్తించారో లేదైతే నాకు తెలియదు. నాకైతే పబ్లిసిటీ తెలియదు సార్. నేను ఫోటోలు కూడా తీసుకున్నాను. ఇప్పుడు కూడా నేను ఫోటోలు తీసుకున్నాను. నా ఫోన్ మన కుర్రోళ్ళు ఆపరేట్ చేస్తుంటారు. ఒక పెద్ద ఫోన్ అయినా కానీ ఏ ఫోన్. మీరు పబ్లిసిటీ చేసుకోవడం వెనకబడ్డారు సురేష్ గారు, అబ్జర్వ్ చేసుకున్నారు? నేను చేయను సార్. నేను ఫోటో, ఒక చిన్న బియ్యం బస్తా ఎవరికైనా ఇస్తూ కూడా ఫోటో తీసి దాన్ని సోషల్ మీడియాలో పెట్టి, అంటే వీళ్ళు ఇచ్చే ఆ బియ్యం బస్తా వాళ్ళు తిన్నారని ప్రపంచానికి తెలిసే విధంగా వాళ్ళ ఫోటోలు తీసుకొని పబ్లిష్ చేసుకున్న రోజులు. అంతకంటే ఘోరమైన యాక్టివిటీస్ నేను చూశాను సార్. ఇప్పుడు మనిద్దరం 10 మంది మీటింగ్ పెట్టుకొని మాట్లాడుతుంటున్నప్పుడు ఇంకొకటి వస్తాడు, సార్ మీరు మాట్లాడుతున్నారు కదా, నేను ఒక బ్యానర్ పెట్టుకుంటాను అంటే ఎయిడ్స్ని నిర్మూలించండి అంటాడు. ఆయన ఈ డ్రాఫ్ట్ని ఒక డాక్యుమెంట్ తయారు చేసి ఒక సొసైటీకి పంపిస్తే వాళ్ళు డబ్బులు పంపిస్తారు. అలాంటి వ్యాపారం చేసుకుంటారు. నేను ఫోటోలు కూడా తీసుకోను. ఎవరైనా వస్తే ఫోటోలు తీస్తే, ఇప్పుడు కూడా వీళ్ళందరూ వస్తున్నప్పుడు కూడా ఫోటోలు తీస్తే వద్దంటుంటాను నేను. నాకు అది అలవాట్లేదు, కానీ ఇప్పుడు నెస్టిట్ అయ్యింది అది. రాజకీయాల్లో అదే సార్, అది అవసరమైంది. చేసిందన్న చెప్పుకోవాలి, అట్లీస్ట్ చెయ్యందు చెప్పుకోకపోయినా సురేష్ గారు మీరు చేసిన పనైనా మీరు చెప్పుకోవాలి. అంటే చెప్పుకోవడం అన్నది అవసరం అనిపిస్తే చెప్పాలి, కానీ నాకు దాని మీద అవసరం లేదు. నేను ఆశించట్లేదు కదా, వాళ్ళ నుంచి నేను రిటర్న్ ఆశించట్లేదు. నాకు ఎవరో ఇప్పుడు తెల్లవారి ఈ అబ్బాయి ఎవరికో ఫోన్ చేశాడు, మన రాజు. అతడు ఏదో పత్రిక ఏదో నడుపుతున్నాడు. ఆ పత్రికలో చేస్తే నా గురించి చెప్తున్నాడు కొద్దిగా రాయాలంటే. ఆయన గురించి నువ్వు నాకు చెప్తే 25 సంవత్సరాల క్రితం ఆయన నాకు తెలుసు, ఆయన నువ్వెందుకు చెప్తున్నావు ఏడు సంగతిని అడిగాను నేను. కొన్ని నాకు అప్పటికి అవసరం లేదనిపించింది. ఎవరో వస్తారు చేస్తాం, కానీ వచ్చిన దానికి మనం షో చేసుకోవాల్సిన అవసరం అయితే నాకు లేదు. అది కూడా ఇప్పటికీ నాకు నచ్చదు సార్. అంటే
పార్టీ చేయమంటే ఏదైనా యాక్టివిటీ చేసి పెట్టుకోవాలి తప్ప నేను నా అంతటా చేసి మనస్ఫూర్తిగా మనం సహాయం చేస్తున్నాం, కానీ దీని నుంచి ప్రతిఫలం పొందుదామని నేను చేయట్లేదు సార్. ఇప్పుడు రాజకీయంలో కూడా నేను అందుకే వస్తున్నాను. నేను వచ్చి దాని నుంచి నేను ఏదో ప్రతిఫలం పొందుదామని నేను రావట్లేదు. ఎవరూ సహాయం చేయలేకపోతున్నారు సార్. ఒక చిన్న పని కోసము ఇన్ని డ్రామాలు ఆడతారో నేను చూశాను సార్. ఒక పోలీస్ స్టేషన్ పని ఉందనుకోండి, వాళ్ళ పని అయితే ఒకలాగా చెప్తారు, ఇంకొకరి పని అయితే ఇంకొకలాగా చెప్తారు. అది చెయ్యాలనుకుంటే చేయమని చెప్తారు, ఒకవేళ చేయకూడదు అనుకుంటే వెంటనే ఆ పని చేయకని చెప్పి మళ్ళీ రెండోసారి ఫోన్ చేస్తుంటారు. అట్లాంటి ఇష్యూస్ నేను ప్రత్యక్షంగా చాలా చూశాను. వాళ్ళు బాధలు పడతారు. నిజాయితీగా కూర్చునేటప్పుడు చాలా ఇష్యూ, నేను ఒక పేరు చెప్పకూడదు కానీ ఒక మినిస్టర్ రాజ్యంలో ఉండేటప్పుడు ఒక ఇష్యూ జరిగింది అక్కడ మాకు. ఆ ఇష్యూలో నేను ఆ మినిస్టర్ నేను మార్నింగ్ లక్ష్మీపురం ఇష్యూ అక్కడ మాకు జరిగింది. అది నేను మార్నింగ్ నేను హైదరాబాద్ బాబు ఉంటాడు, నేను ఎవ్రీ వీక్ హైదరాబాద్ వెళ్తుంటాను. నేను ఫ్లైట్లో ఎక్కినప్పుడు ఆయన కూడా ఎక్కారు, ఆయన మినిస్టర్గా ఉండేటప్పుడు. నేను ఆయనకి డైరెక్ట్ క్వశ్చన్ చేశాను. నేను సురేష్ ఏంటి సంగతి అంటే, ఏం లేదు సార్ నేను ఇలా బాబు దగ్గరికి వెళ్తున్నానంటే కొద్దిగా వెనక్కి వెళ్ళిపోను. నేను తర్వాత మధ్యలో టేక్ ఆఫ్ అయిన తర్వాత ఆయన పిలిచారు. నాకు పిలిచిన తర్వాత కూర్చుని మాట్లాడితే ఈ ఇష్యూలో మీరు తప్పు చేశారన్నాను. యాజ్ ఏ మినిస్టర్గా ఇరు వర్గాలు మీ మాట వింటారు, ఇరు వర్గాలు మీ దగ్గరికి వస్తున్నారు కదా, మీరు ఎవరు డిస్కనెక్టెడ్ లేరు కదా, మీరు చెప్తే నేనైనా వింటాను కదా, వాళ్ళు ఎందుకు వినరు? చెప్పకపోవడం వల్ల మీరు మిస్టేక్ చేశారని నేను అనుకుంటున్నాను అని చెప్పి నేను డైరెక్ట్ క్వశ్చన్ చేశాను. నేను చాలా డైరెక్ట్గా అడిగేస్తాను, నేను మొగమాటం కూడా ఉండదు. మీ పేరెంట్స్ వాళ్ళు కూడా ఉపాధ్యాయ వృత్తి లేకపోతే మా ఫాదర్ బిజినెస్, ఓకే బిజినెస్, మా మదర్ హౌస్ వైఫ్. కాబట్టి మా ఫాదర్ నేను డిగ్రీలో ఉన్నప్పుడు చనిపోయారు కాబట్టి కొద్దిగా నేను తప్పనిసరి పరిస్థితిలో ఈ టీచర్ ఉద్యోగంలో జాయిన్ అవ్వాల్సి వచ్చింది. లేకుంటే వేరే పొజిషన్ నేను ట్రై చేసి ఉండేవాడు. మీరు ఎంతమంది బ్రదర్స్? మేము 5 బ్రదర్స్. 5 మెంబర్స్, పంచపాండవులు. అవును సార్. వాళ్ళు ఏం చేస్తారండి? వాళ్ళు బిజినెస్, వ్యవహారం, ఊళ్ళో ఉన్నటువంటి పొలాలు చూసుకుంటారు. మీకు సహకరిస్తారా పాలిటిక్స్లో? వాళ్ళందరూ చేస్తారు, అందరూ సహకరిస్తారు, కలుస్తూ ఉంటారు అందరూ ఫెస్టివల్స్కి దగ్గరే కదా, కలుస్తాం. చివరిగా సురేష్ గారు, జనసేన పార్టీలో ప్రస్తుతం మీ ప్రధానమైనటువంటి అజెండా ఏంటి? పార్టీలు మీరు ఏం చేయాలనుకున్నారు? ఒకవేళ మీకు టికెట్ రాకపోతే నెక్స్ట్ వచ్చే ఎన్నికలకి జనసేన పార్టీలో మీ ప్రాముఖ్యత, మీ ప్రాధాన్యత ఏంటి? నేను టికెట్ వస్తుందనే నేను రాలేదు కదా సార్. నేను పవన్ కళ్యాణ్ గారు మంచి ఆశయంతో పార్టీ పెట్టారు, ఆయన పార్టీ నడుపునన్నాలో ఆయన వెనకథలు నేను ఉంటాను సార్. టికెట్ రాకపోయినా కానీ ఆయన ఎలాగైతే నేను సహకరించుకుంటూ ఆయన పార్టీలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు రైతులకు కానీ అవన్నీ ఆయన ఓన్ మనీని ఇన్వెస్ట్ చేసుకుంటూ తిరుగుతున్నారు ఆయన. నేను కూడా ఆయన స్థాయిలో కాకపోయినా నా చిన్న స్థాయిలో ఆయన ఒక ₹1,00,00,000 ఇచ్చినప్పుడు నేను ఒక 10 రూపాయలు 10,000 కూడా ఇచ్చుకుంటూ నేను తిరిగాను. నేను ఇలాగే ఉంటాను. నేను ఈ రాజకీయం చేసుకుంటే ఆయనకి సహకరించుకుంటూ వెళ్తాను. నేను ఆయన ఏ బాధ్యత అప్పచెప్తే ఆ బాధ్యత చేస్తాను. నేను ఎలాగో ఆల్రెడీ చేస్తున్నాను, యాక్టివిటీని ఇప్పుడు డైరెక్ట్ చేస్తాను. ఇంతకుముందు నాకు ఖాళీ సమయంలో చేసేవాడిని, ఇప్పుడు నాకు టైం అంతా ఖాళీ కాబట్టి ఈ టైంలో అంతా నేను చేస్తాను. ఆయన అడుగుజాడల్లో నడుస్తాను. ఎప్పటికైనా పార్టీని స్థాయిలో కూర్చోబెడతాం మేము, అందులో డౌట్ లేదు. కానీ పార్టీ నుంచి కూడా ఏదో ఒక రోజు అవకాశం వచ్చింది అనేటువంటి ఆశాభావం ఉంది. ఆశ ఉందా? ఉంది సార్. లేకపోతే త్యాగం చేయడానికి వచ్చారా? అలాగని త్యాగం చేయాలన్నా మనకు ఒక పోర్ట్ఫోలియో ఉండాలి సార్. అవును. పబ్లిక్ కూడా ఎలా తయారవుతుందంటే, ఒక సొసైటీలో నువ్వేంటి ఇందులో ఎందుకు ఉన్నావు, నువ్వు ఇన్ని రోజులు ఎందుకు నీకు పదవి అవ్వలేదు? నేను జాయిన్ అయ్యి 4 రోజులు 15 రోజులు అయింది, నాకు 100 మంది క్వశ్చన్స్, ఇంకా నీకు పార్టీలో ఇంకా పొజిషన్ ఇవ్వలేదా, మీరు ఎందుకు ఉద్యోగం మానేసి వచ్చావు అని అడుగుతున్నారు. నాకు అడుగుతారుగా, కామన్గా అడుగుతారు. అయినా కానీ అప్పుడే నేను వచ్చాను కదా, వచ్చిన తర్వాత ఇంత గావరపడితే ఎలాగవుద్దాన్ని నేను సర్దుకుంటూ వెళ్తున్నాను. సో పబ్లిక్ అడుగుతుంది, దానికి మనం సమాధానం చెప్పాలి కాబట్టి ఏదో ఒకటి ఇవ్వాలి తప్ప అది నాకైతే నెసెసిటీ కాదు. కాదు పబ్లిక్లోకి వెళ్ళాలంటే మనం ఒక ప్రెస్ ముందు కూర్చోవాలన్నా, ఒక ఆఫీస్లోకి వెళ్ళి ఒక పని చేయించుకోవాలనుకున్నా నేను సోని ఏదో ఒకటి చెప్తాను, డెస్టినేషన్ ఉండాలి కదా. అందుకోసమే మీ తెలుగుదేశం జనసేన కూటమి పోటీ చేస్తుంది కాబట్టి టీడీపీ తరపు నుంచి ఎచ్చెర్ల నియోజకవర్గంలో కళా వెంకట్రావు గారికి మళ్ళీ టికెట్ ఇస్తే మీరు పనిచేస్తారా? లేదా? పనిచేస్తాను సార్. పార్టీ ఆదేశాలు తప్పవు కదా. మరి పార్టీ అధ్యక్షులు గారే ఒప్పుకున్నప్పుడు ఎలియన్స్లో మనం పోటీ చేద్దాం, మనం వాళ్ళకి సహకరించాం అనుకుందామని ఆ పరిస్థితుల్లో తప్పనిసరిగా సహకరిస్తాం. ఆయనకి ఇష్టం ఉన్నా లేకపోయినా సహకరిస్తారు. ఇష్టం ఉందిలేండి, ఇష్టం లేకుండా అంటే అవ్వదు కదా. పార్టీ సిద్ధాంతమే మన సిద్ధాంతమైనప్పుడు మనం వ్యతిరేకించడం అన్నది అవసరం కాదు. కాకపోతే ఇంకా ఇష్టం పెంచుకొని ఏం చెప్తామంటే, ఇంతకు ముందులా కాదు, కొద్దిగా జాగ్రత్త చేయండి అని డైరెక్ట్ చెప్తాను. ఎందుకంటే ఇప్పుడు మీరు కూడా భాగస్వాములు కాబట్టి రాజకీయంగా ప్రశ్నించే హక్కు ఉంటుంది. ఇంతకు ముందు నేను ఒక ఎంప్లాయీగా నేను క్వశ్చన్ చేసేవాడిని. ఇప్పుడు జనసేన నాయకుడిగా ఆయనకి ఎలియన్స్లో ఉన్న కో లీడర్గా, అవును, సపోర్టర్గా నాకు అడిగే రైట్ ఉంటుంది. నేను చేయనివ్వను. ఆయన చేయకపోతే నేను అప్పుడే చేశాను. అసలు
ఆయన మినిస్టర్గా ఉండేటప్పుడు కూడా నేను కొన్ని అంటే ఈ పాల వెల్లు అనేవి ఉండేవి, స్కీమ్స్ ఉండేవి, అవి ఆన్లైన్లో నేను చేసేసేవాడిని. ఇప్పుడు వాళ్ళు నా దగ్గరికి వస్తారు. నాకు ఇప్పుడు ఒక రాజకీయ నాయకుడు చెప్పి రికమెండేషన్ చేయాల్సిన పదవులు అయితే లేదంటే స్కీమ్స్ అయితే నేను రికమెండ్ చేయిస్తాను. నాకు ఆప్షన్ ఉంది. గవర్నమెంట్ డైరెక్ట్గా ఒక వెబ్సైట్ ఇచ్చింది, అందులో నోట్ చేసేసాను. దాదాపు అలాంటి స్కీమ్లో 50-60 స్కీములు నేను డైరెక్ట్గా ఇచ్చాను. అప్పుడు కూడా ఆయన కొన్నిటికి అడ్డుపెట్టాడు, ఆ లోకల్ ఉన్న పాలిటిక్స్ని బట్టి. మీరు అలా కుదరదని చెప్పేవాడిని. ఇప్పుడు అంతకంటే గట్టే చెప్తాను, గెలిపిస్తున్నాం కాబట్టి మనకు ఆ రైట్ కూడా ఉంటుంది. అవును, పబ్లిక్ సర్వ్ చేయాలి సార్. నేను నా పరిస్థితి అది. అంటే కిందన ఉండేవాళ్ళు, అట్టడుగున ఉండేవాళ్ళు కొద్దిగా పైకి రావాలి, అవేర్నెస్ పెరగాలి. మనం ఇంకా ఈ అవినీతిలో లాగా జనాలను తీసుకెళ్ళిపోతుంటే ఆఖరికి మనం కూడా ఎవరికో అమ్ముడుపోతాం. ప్రజెంట్ గవర్నమెంట్లో అదే జరుగుతుంది. అవును, ఇప్పుడు వీళ్ళకి నచ్చిన కార్యక్రమాలు వాళ్ళు నచ్చినవి చేసుకుంటే ఖజానా మొత్తం అప్పుల పాలు అయిపోతుంది. అప్పులు ఎంత అవుతాయి? 7 yearsలో మనం 1,00,000 కోట్లు వాడితే 7 yearsలో 2 lakhs crores అయిపోద్ది, డబుల్ అయిపోద్ది ఆటోమేటిక్గా. ఇంకెప్పుడు మనం సస్టైన్ ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా అది మార్చాలన్నది నా యాంబిషన్. సురేష్ బాబు గారు ప్రభుత్వ ఉపాధ్యాయులుగా రాజీనామా చేసి రాజకీయాల్లోకి రావాలనుకున్నారు. జనసేన కోసమే రాజీనామా చేశారు. జనసేన కోసమే ఎందుకు చేయాలనిపించింది? వేరే రాజకీయ పార్టీలు కూడా ఉన్నాయి కదా, వేరే రాజకీయ పార్టీ నాయకులు కూడా ఉన్నారు కదా, మరి వారి వైపు ఎందుకు మీకు వెళ్ళాలనిపించలేదు? ఆ పార్టీలన్నీ చూసాం సార్ మేము. ఆ పార్టీల్లో నాయకులు కూడా అవినీతి రాజకీయ నాయకులు. ఇప్పుడు పార్లమెంట్ అంటే ప్రజెంట్ సిచ్యువేషన్ ఎలాగ ఉందంటే సార్, గవర్నమెంట్లో ఒక ఎమ్మెల్యే ఉన్నాడు, ఎంపీ అంటే ప్రభుత్వ డబ్బులతో ఆయన యాక్ట్ చేస్తున్నాడు, కానీ పార్టీ కార్యక్రమాలు మాట్లాడుతుంటాడు. వాళ్ళ స్వార్థం ఎక్కడైనా ఉందంటే అక్కడ అవసరమైతే గొడవలు పెట్టేస్తుంటారు. ఆ టైప్ ఆఫ్ నేచర్ ఉన్నటువంటి నాయకులను చూసి నాకు విరక్తి పుట్టింది వాళ్ళ మీద. ఒక సిస్టమ్, ఒక డెకరేషన్ ఉండాలి, ఒక గౌరవం, ఒక మర్యాద. ఒక ఎమ్మెల్యేని మనం గెలిపించి పంపించామంటే ఆయన ఒక ప్రతినిధి అసెంబ్లీ కాన్స్టిట్యున్సీకి. ఈ ప్రతినిధి ఎంత హుందాగా గౌరవంగా అక్కడ ఉంటే, ఇది మన ఇతర కంట్రీస్లో, ఇతర స్టేట్స్లో కానీ కంట్రీస్లో కానీ మన ఎమ్మెల్యేలను చూసి, మినిస్టర్లను చూసి సిగ్గుపడుతున్నారు. వాళ్ళ మాటల భాష కానీ లేకపోతే వాళ్ళ యాక్టివిటీస్ కానీ. వాళ్ళు చేసే పనులన్నీ కూడా పార్టీ కార్యక్రమాలు చేస్తారు, ప్రభుత్వ దానాన్ని వృధా చేస్తుంటారు. వేరే పవన్ కళ్యాణ్ గారు సిచ్యువేషన్కి వచ్చినప్పుడు ఆ సిచ్యువేషన్ లేదు. ఇప్పుడు ఎవరైనా బాగోలేదు, మొన్న వైజాగ్ మత్స్యకారులు ఉన్నారు, వాళ్ళకు ఒక అన్యాయం జరిగింది, ఏ గవర్నమెంట్లో ఉన్నటువంటి ఏ ప్రతినిధి కూడా ఆదుకోలేదు. ఈయన వెళ్ళి వాళ్ళకి తక్షణ సహాయం కింద చేశారు, నేనున్నానని ఒక భరోసా ఇచ్చారు. అలాగే రైతులు, కొంతమంది కౌలు రైతులు కానీ లేకపోతే రైతులు ఏదో కారణంలో సూసైడ్ చేసుకున్నట్ల, లేకపోతే ఏదైనా వాళ్ళకి బాధలు పడి ఎక్కడ ఏదైనా జరిగిపోయినా కానీ వాళ్ళకి వెళ్ళి నేనున్నానని ఒక ధైర్యం ఇచ్చి చేస్తున్నారు. అది చాలా మంచి కార్యక్రమం, అది సొంత కార్యక్రమం. అది ఇప్పుడు వీళ్ళు వచ్చి ఏం చేస్తారు, అక్కడికి వెళ్తారు. ఆ మధ్యన ఎల్జీ పాలిమర్స్ అది వైజాగ్లో యాక్సిడెంట్ జరిగింది, అది ఎక్కడో సెంట్రల్ యాక్ట్లో ఉంది. అది డబ్బులు ఇన్సూరెన్స్ కంపెనీ ఇస్తుంది, ₹1 అన్నది వాళ్ళకి. అది మేమే ఇస్తున్నామని గవర్నమెంట్ తరఫున వీళ్ళు ప్రకటిస్తారు. దానికి ఒక రాజకీయ రంగు. చంద్రబాబు ఎలాగంటున్నాడు, పవన్ కళ్యాణ్ ఎలాగంటారు, పవన్ కళ్యాణ్ వ్యక్తిగతంగా ఇది, లేకపోతే పవన్ కళ్యాణ్ ఇది. రాజకీయ వ్యవస్థలో ఎడ్యుకేటెడ్గా నేను అది ఆశించట్లేదు. ఏ పదవి ఇచ్చినా కానీ హుందాగా ఉండాలి. ఎదుటి వ్యక్తి పట్ల కూడా మన గౌరవం మర్యాద ఉన్నప్పుడే ప్రజలను మనం మంచిగా చూడగలుగుతాం. ఆ ఒక్క క్యారెక్టర్ ఉన్నది ఒక పవన్ కళ్యాణ్ గారికి. ఆ మంచి ఆలోచన, ఎవరైనా బాధపడినప్పుడు వాళ్ళని మనం చెల్లించిపోతాం, ఈయన చెల్లించిపోతారు. ఈరోజు చంద్రబాబు నాయుడికి అరెస్ట్ చేసినప్పుడు వాస్తవంగా చెల్లించిపోయింది పవన్ కళ్యాణ్ గారు. అవును, నిజంగా తప్పు చేశారా లేదా అన్నది చట్టం తెలుస్తుంది, కానీ ముందు మోరల్గా సపోర్ట్ ఇచ్చి మనిషిని నిలబెట్టగలగాలి కదా. అలాగా పబ్లిక్కి ఒక భరోసా ఇవ్వగలిగిన వ్యక్తి పవన్ కళ్యాణ్. కాబట్టి ఆ పార్టీలో నేను చేరాలనిపించింది నాకు. ఆయన విధానాలంటే నాకు నచ్చుతాయి. ధన్యవాదాలు సురేష్ బాబు గారు. థ్యాంక్ యూ సార్. మీకు కూడా, మీ సిబ్బందికి, మీకు ప్రత్యేకంగా అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సార్. నాకు ఈ అవకాశం ఇచ్చి మీతో మాట్లాడినందుకు, ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు మళ్ళీ పర్టికులర్గా మేము అందుకే మరి మిమ్మల్ని కోరుకున్నాం. మీరైతే చక్కగా ఉంటుంది, మాకు మాట్లాడడానికి కూడా మంచి ఎంజాయ్మెంట్ ఉంటుంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. మరి ఇది చూశారు కదా, రానున్న ఎన్నికల్లో ఎచ్చెర్ల నియోజకవర్గంలో జనసేన పార్టీ గెలిపే లక్ష్యంగా పనిచేస్తానని, టీడీపీ జనసేన కూటమిలో టికెట్ ఎవరికిచ్చినా పార్టీ బలోపేతానికి ఖచ్చితంగా పాటుపడతానని, అదేవిధంగా తాను ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా ఉంటూ రాజీనామా చేసి జనసేనలోకి రావటానికి ప్రధాన కారణం జనసేన అధినేతని చూసి మాత్రమే వచ్చానని, జనసేన అధినేత త్యాగాలను, ప్రజలకు ఆయన చేస్తున్నటువంటి మంచిని చూసే జనసేనలో జాయిన్ అయినని చెప్తున్నారు మాజీ ప్రభుత్వ ఉపాధ్యాయులు, అదేవిధంగా ప్రస్తుత ఎచ్చెర్ల నియోజకవర్గం జనసేన పార్టీ నాయకులు
పొగిరి సురేష్ బాబు గారు. మరొక వారం మరొక అతిథితో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి. కీప్ వాచింగ్ ప్రైమ్ 9 న్యూస్. ఎచ్చెర్ల జనసేన నాయకులు పొగిరి సురేష్ బాబుతో ఫేస్ టు ఫేస్.